ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ సూపర్. అవును, సీఈఓ ఖాళీ ఉండకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి. పిఏ, మిస్టర్ పిఏ సార్ పిలిచారు? కొన్ని పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకో. రికార్డ్ చేసుకుంటాను. ఇంటెలిజెంట్ బాయ్, నీకు 1000 రూపాయలు జీతం పెంచుతున్నాను. 1000 థ్యాంక్స్. 1000 ఎక్కువ సార్. సీఈఓలా బిహేవ్ చేయండి సార్, పిఏలా కాదు. సీఈఓ ఊరికే అయిపోతారనుకున్నావేటి? రూపాయి కూడ పెడితే నీ స్టేజ్కి వచ్చాం. కరెక్టే. ఎక్స్ట్రా చేయకుండా చెప్పింది రికార్డ్ చేసుకో. ఇప్పుడు మన ఆఫీస్లో అకౌంట్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ అకౌంట్ సెక్షన్లో పనిచేసే వాళ్ళందరికీ శాలరీ డబుల్ చేసేయండి. డబుల్ ఎందుకు? అంటే అకౌంట్స్లో వాళ్ళ కష్టాలు మీకేం తెలుసయ్యా? అవును సార్, ఈరోజు మానేసే మీరు రేపటి నుంచి అకౌంట్స్ టీమే కదా. అందుకే కదా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చాలా బ్రిలియంట్ ఐడియా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన డెవలపర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లేంటి? రాధా, శృతి. వాళ్ళకి వర్క్ ఎక్కువ ఇవ్వకండి, స్ట్రెస్ అయిపోతారు. ఆ స్ట్రెస్ అంతా తీసుకెళ్లి ఇంట్లో మొగుళ్ళ మీద చూపిస్తున్నారు. పాప మొగుళ్ళు మాత్రం ఎంతకని తట్టుకుంటారు చెప్పండి? మీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చెప్తున్నారే. ఇలాంటి వాటికి అనుభవాలు అవసరం లేదు, సాటి మగాడిగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మీరు మళ్ళీ సూపర్ సార్. అలాగే మన ఆఫీసులో లేడీస్కి రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకోవాలి. ఇదే సార్ మనతో వచ్చిన ప్రాబ్లం. ఏ? వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు, మనం పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తే ఇంకా మిగిలిన అబ్బాయిలను ఎప్పుడు సార్ సపోర్ట్ చేసేది? కరెక్ట్గా చెప్పావు. మన మగవాళ్ళకి కూడా స్వాతంత్రం కావాలి. ఆడవాళ్ళకి అమ్మఒడి, ఇంద్రమిల్లు ఉన్నట్టుగానే మన మగవాళ్ళకి కూడా నానబడి కళ్ళాంగర్ కళ్ళని చెప్పి కొత్త స్కీములు తీసుకురావాలి. లేడీస్కి ఫ్రీ బస్ లాగే జెంట్స్కి కూడా ఫ్రీ ట్రైన్స్ రావాలి. నిర్భయ లాగే అబ్బాయిల మీద జరిగే అఘాయిత్యాలకి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఈ మార్పు మన ఆఫీస్ నుంచే మొదలై దేశం మొత్తం పాకి ఉద్యమాన్ని సృష్టించాలి. విప్లవం వర్ధిల్లాలి. మీరు పొలిటికల్ లీడరో ఫ్రీడమ్ ఫైటరో కాదు, జస్ట్ కంపెనీకి సీఈఓ అంతే. అది కూడా ఈ ఒక్క రోజుకే. ఏంట్రా? సారీ సార్. రాధా గారు, మీరేంటండి వర్క్ చేయకుండా ఇక్కడికి వచ్చారు? నాకు హాఫ్ డే లీవ్ కావాలి. లీవా? ఎందుకండి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టా? ఎందుకు సార్ అలా అడిచారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అన్న, కోర్టు అన్న చాలా భయం అనమాట. అందుకే అరుపొచ్చేస్తుంటది. రాధా గారు, ఇప్పటికిప్పుడు కోర్టు ఎందుకండి? నా మొగుడు నా మీద కన్నా వాళ్ళ ఆఫీస్లో బాస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. నన్ను వదిలేస్తాడేమో అని చాలా భయం వేస్తోంది. తను వదిలేసే లోపు నేనే వదిలేద్దామని కోర్టుకెళ్ళి డివోర్స్ తీసుకుంటాను. ఇంత చిన్న చిన్న విషయాలకి డివోర్స్ తీసుకోవడం పరిష్కారం కాదండి. కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుందిగా. నా వల్ల కావట్లేదండి. నా మొగుడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంకొకటి గుద్దేయాలనిపిస్తుంది, కానీ లేత ప్రాణం అని ఊరుకుంటున్నాను. అవును పాపం. అవునా పాపం? అవునండి. సో కొట్టడం వేస్ట్ కదా, అందుకే డివోర్స్ ఇచ్చి కోర్టుల చుట్టూ తిరుగుదామని ఫిక్స్ అయ్యా. కోర్టులు తిరగడానికి అదేమన్నా గుడే అండి? మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. పిఏ ఫస్ట్ నేను చెప్పింది రికార్డింగ్ ఇంకా ఆపలేదా? మీరు ఆపమని చెప్పలేదుగా. నీకు ఇందాక 1000 రూపాయలు జీతం పెంచాను కదా, అవి కట్టు. ఏంటి అలా చూస్తున్నావు? సీఎంలా చూడకూడదు తెలుసా? వెళ్ళు. రాదా? నువ్వురా. సీఎం అయినా కూడా పిల్లల దగ్గర చెవట్లేడం తప్పట్లేదు. వస్తున్నావా? వస్తానా? రాధా, ఇంత పెద్ద కంపెనీలో ఈ ప్లేస్ లో సీసీ కెమెరాలు లేవు. నా సూపర్విజన్ లో ఇలాంటి బ్లైండ్ స్పాట్ ఉండకూడదు. అర్జెంట్ గా పెట్టించారు. ఇంకొక మాట మాట్లాడవంటే నువ్వు బ్లైండ్ అయిపోతావు. అసలు ఏంటి ఇదంతా? రాధా, ప్రతిసారి భూమి మీద జలక్కివ్వడం, దానికి నువ్వు నా మీద కోపట్టడం చాలా బోరింగ్ అయిపోతుంది. రాధా, కొత్తగా ఏదైనా చేద్దాం కదా. ఏం చేద్దాం? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. సరే చెప్పు, భూమి ఎందుకు ఇదంతా చేస్తుంది? ఎమోషన్ మార్చగానే కంటెంట్ మార్చవా? నాకు ఆన్సర్ దొరికేదాకా మార్చనుగా. నాకు తెలియదు రాదా. నా పాట నేను అకౌంట్లో బొక్కలు చూస్తా ఉంటే భూమి గారు వచ్చి నేను వన్ డే సీఓ చేస్తానని చెప్పి ఈ కోర్టు చేసుకోమంది. ఆవిడ వేసుకోమంటే వేసేసుకుంటావా? రాదా, నేను చేసిన తప్పు రేటు ఆలోచించకుండా ఒకసారి నేను ఎలా ఉన్నాను చూడు. నా లైఫ్ ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు రాదా. నేనేంటి బిలో మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన అబ్బాయిల్లో 99% ఎప్పుడూ అనుకోడు. ఎందుకంటే మన పరిస్థితులే మన కళలను కంట్రోల్ చేస్తాయి రాదా. నాలాంటి వాడికి ఇంత పెద్ద కంపెనీలో జాబ్ రావడమే చాలా పెద్ద విషయం. అలాంటిది 100 మంది పనిచేస్తున్న ఈ కంపెనీలో నేను సీఈఓ. నాకు ఇంకా నమ్మొద్దు కావట్లేదు. ఈరోజు ఇలానే అయిపోతే చాలా బాగుంది అనిపిస్తుంది రాదా. ప్యాపిడో నడుపుకుంటూ రోడ్డు మీద తిరిగాను రాదా నేను. అలాంటిది ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ. నాకు ఇంకా నమ్మొద్దు కావట్లేదు. ఈరోజు ఒక్కరోజే కదా, రేపటి నుంచి అంతా మామూలే. దానికి ఎందుకంత కంగారు పడిపోతున్నావు?
అది కాదు గోపాలం, ఆ భూమి ఇవన్నీ నీ కోసమే ఎందుకు చేస్తుంది? ఆపదలో ఉన్నప్పుడు సాయం చేశాను కదా, అందుకు చేస్తుందేమో. దానికి ఎందుకు ఇదే పోతున్నావు? నువ్వు ఎక్కువ ఆవిడ గురించి ఆలోచించుకో. ఈ రోజు నేను సీఈఓ, కొంచెం ఆరక్షణ చేస్తాను, అసలు పట్టించుకోకు. అర్థమైందా బాబు? పిఏ పిఏ. ఇవన్నీ గోపాలం సాయం చేశాడనే చేస్తుందా, లేదంటే రాధ గారు, నేను అక్కడ దాక్కుంటాను. మీ ఆయన కనిపిస్తే నేను కనిపించలేదని చెప్పండి. కొత్త రూల్స్ రికార్డ్ చేసుకోమని సావదొప్పుతా ఉన్నాడండి. ఆగు, గోపాలం నా హస్బెండ్ అని నీకెలా తెలుసు? ఓ దేవుడా అనేసని. నీకు తెలుసు అంటే భూమికి కూడా తెలుసు. తెలుసు మ్యామ్. భూమి ఇదంతా కావాలనే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నేను జస్ట్ రిమోట్నే మేడం. ఛానల్ మార్చేది భూమి గారే. గుడ్డ ప్యాంట్లోకి వచ్చింది బాబు. డోర్ నాక్ చేసి రావాలని తెలీదా రాదా? మ్యారీడ్ కపుల్ మధ్యలోకి రాకూడదని నీకు తెలీదా? వాట్ యు మీన్? భూమి ఇది కార్పొరేట్ ఆఫీస్ కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుకుందాం. గోపాల్ అన్న హస్బెండ్ అని తెలిసా కూడా ఎందుకు మా ఇద్దరి మధ్యలోకి వస్తున్నావు? ఓ, నువ్వు చాలా టైం తీసుకున్నావు రాదా. ఎప్పుడో కనిపెట్టేస్తావనుకున్నాను. నేను ఎప్పుడోనే కనిపెట్టాను, కానీ గోపాలం ఇన్నోసెన్స్ నన్ను నీ దాకా రాకుండా ఆపింది. ఇప్పుడు వచ్చావు కదా, ఏం చేద్దాం? ఏం చేద్దామేంటి? గోపాలం వెంట ఎందుకు పడుతున్నావు? ఐ లవ్ హిమ్ రాధా, కాంట్ యూ అండర్స్టాండ్? అండ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో గోపాలం అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు నేను యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, కానీ లేకపోతే అప్పుడే గోపాలంకి చెప్పేసి మేము ఈ పార్టీ కలిసి ఉండేవాళ్ళం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ దిస్ ఇస్ ద ట్రూత్. గోపాలం అంటే నాకు చాలా ఇష్టం రాధా. ఇంకా ఆపుతావా? నీ ఇష్టాన్ని నీ దగ్గరే పెట్టుకో. ఇంకోసారి గోపాలం జోలికి వచ్చావంటే మాత్రం బాగోదు. ఏం చేస్తావు? ఏం చేస్తాను? తిడతావా లేకపోతే కొడతావా? ఐమ్ యువర్ బాస్ రాధా. బాస్ అయితే ఏంటి తొక్క? నేను ఈ కంపెనీ రిజైన్ చేసేస్తున్నాను. గోపాలం చేత కూడా రిజైన్ చేపించేస్తాను. నువ్వు కంగారులో చాలా పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నావు. నువ్వు కోపంలో ఎక్కువ ఆలోచించలేకపోతున్నావు రాధా. నువ్వు జాబ్ వదిలేస్తావు, గోపాలం చేత కూడా మాన్పించేస్తావు. కానీ తర్వాత మీ ఫినాన్సెస్ సంగతి ఏంటి? గోపాలం కారు ఈఎంఐస్, మీ ఇంటి ఈఎంఐస్ అండ్ సేవింగ్స్, వీటి సంగతి ఏంటి? మేమెప్పుడు డబ్బుల గురించి అంత బాధపడలేదు. తను ప్యాపిడో చేసుకుంటూ నేను టెలికాలింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా మేము ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. అవునా? కమ్ విత్ మీ. రా, లుక్ ఎట్ హిమ్. ఎంత హ్యాపీగా ఉన్నాడో కదా. రాధా, నువ్వు ప్యాపిడో చేసుకునైనా మేము హ్యాపీగా ఉంటామనుకుంటాం, కానీ నేను గోపాలంని సీఈఓ చేసి హ్యాపీగా ఉంచాలనుకుంటా. నువ్వు గోపాలంకి ఏమీ లేకపోయినా కూడా, తను కంప్లీట్గా రోడ్ మీద ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటా. కానీ అదే గోపాలం నాతో ఉంటే తను రాజులా ఉంటాడు రాధా. నువ్వే చెప్పు, ఈ మధ్యలో ఎప్పుడైనా గోపాలంని అంత హ్యాపీగా చూసావా? తను నీతో ఉంటే మీ కష్టాల్లో కన్నీల్లో, ఆనందాల్లో దుఃఖాల్లో అన్నిట్లో ఏదో ఉంటాడంతే. కానీ అదే నాతో ఉంటే హిల్ బి ద కింగ్ ఆఫ్ దిస్ ఎంపైర్ రాధా. నీ సెల్ఫిష్నెస్ గురించి ఆలోచించి గోపాలం లైఫ్ స్పాయిల్ చేస్తావా? ఇంకా ఆపు. గోపాలం నేను లేకుండా అస్సలు ఉండలేడు. అయినా నా హస్బెండ్ని నన్ను వేరువేరుగా ఉండమని చెప్పడానికి నువ్వెవరు? హస్బెండా? నువ్వు వైఫ్గా నీ 100% ఇస్తున్నావా రాధా? నిన్ననే మీ డాక్టర్ని కలిశాను. నీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ 50-50% అంట కదా. ఇంకా నువ్వు వైఫ్లా గోపాలంని ఎలా హ్యాపీ చేస్తున్నావు రాధా?
అన్ని మాటలు అంటుంటే లాగిపెట్టి కొట్టాల్సింది పోయి ఏడుస్తావేంటే? తను అన్న దాంట్లో తప్పే ఉంది. నేను గోపాలంకి ఇంకా పిల్లల విషయం చెప్పలేదు. తెలిస్తే చాలా బాధపడతాడు. అయినా దానికి భూమి చేస్తున్న దానికి ఏంటి సంబంధం? డబ్బుంది కదా అని ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గోపాలానికి చెప్పొస్తా. వద్దే. ఏ గోపాలం ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు అతన్ని ఇబ్బంది పెట్టాలని లేదు. అయినా రాధా, నేను నీకు విషయం చెప్పనా? నీకు గోపాలానికి మధ్య ఎవ్వరూ రాలేరు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. గోపాలం వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో. క్యాఫ్టీరియల్ టైం వేస్ట్ చేద్దని మాట అంటారు కదా. రాదా వెళ్దామా? ఏమైంది అలా ఉన్నావు? ఏమన్నా ప్రాబ్లం చెప్పు, క్లియర్ చేసేద్దాం. ఏం చేసినా ఈ ఒక్కరోజు చేయగలం. మళ్ళీ రేపు నుంచి అదే పాడు జీవితం. రోజు ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది కదా రాదా? రోజు సీఈఓ అవ్వాలని అంత కోరిగ్గుందా నీకు? కోరుకోవడంలో తప్పే ఉంది. ఆయన ఏం కోరుకునేది మాత్రం అయిపోతున్నా ఏంటి? ఏదో ఈ ఒక్కరోజు జీవితంలో ఆనందంగా ఉండాలని రాసింది. అంటే ఇన్ని రోజులు ఆనందంగా లేవా గోపాలం? డబ్బుని పౌర్ణమి మించిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది రాదా? ఏదైనా చేసేగలని ధైర్యం మనకుంటుందో చెప్పు. ఎప్పుడే కష్టాలు వస్తాయని చెప్పి రోజు భయపడుతూ బతుకుతున్నావు కదా. నీకు రోజు సీఏ అయ్యే ఛాన్స్ ఉంటే ఇలానే ఉండిపోతావా? ఆహా, సాయంత్రం పూట ఎంత చలనమాట అన్నారు రాదా? పైన తదాశాస్త్రం వినుంటే ఎంత బాగున్నావు. నువ్వు చాలా మారిపోయావు గోపాలం. మారిపోయానా? పదవే రాధా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నువ్వు డ్రాప్ చేయడం ఏంటి? రాధా ఏమైంది? రాధా ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడాను. గోపాలం, నీతో కొంచెం మాట్లాడాలి. యా మ్యామ్. ఈవిడొకది టైం వచ్చేస్తుంటుంది. ఆయన గోపాలం పిలుతుందండి. ఇప్పుడు నేను సీఈఓ కదా, డిస్కస్ చేయాలి. అవును, మీ బాబన్ ఎవరో వస్తారన్నావు కదా, ఏమైంది? నేనే రావద్దని చెప్పాను. ఎందుకు? బాబన్ వస్తే గోపాలని భూమిని ఇద్దరిని ఇబ్బంది పెడతాడు. చూసావు కదా ఇవాళంతా గోపాలం ఎంత సంతోషంగా ఉన్నాడో. అది నాకు పాడు చేయాలని లేదే. ఏంటి ఇందాకడి నుంచి గోపాలం సంతోషంగా ఉన్నాడు అంటున్నావు? అసలు నీతో ఇలా జరిగిందని తెలిస్తే అలా ఉంటాడా? అయినా ఆ భూమి డబ్బాసి చూపించి మీ ఆయన్ని వల్లో వేసుకోవాలని చూస్తుంది. కానీ దానికి తెలియదు కదా మీ ఇద్దరి బాండింగ్ ఏంటో. మీరు అందరిలో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని సర్దుకుని బ్రతకట్లేదు కదా. తనకు అర్థం కావట్లేదు మీ ఇద్దరి మధ్య ఎవరు ఈజీగా రాలేరని. అయినా నువ్వు ధైర్యంగా ఉండు. గోపాలం నిన్ను కాదని ఏ బ్యాడ్ డెసిజన్ తీసుకోడు. ముందు నువ్వు వెళ్ళి గోపాలానికి ఈ విషయం చెప్పు. లేట్ చేయకు, పో చెప్పు, వెళ్ళు. గోపాలం, నేను ఒకటి అడుగుతా. అడుగు. ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్యలో ఎవరైనా వస్తే అప్పుడు ఏం చేస్తావు? పక్కకి లాగేసి మళ్ళీ పక్క వచ్చేస్తాను. కామెడీ కాదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను. మన ఇద్దరి మధ్యలో ఇంకొకరు ఎందుకు కూర్చోబెడతాను? అబ్బా, లైఫ్లోకి ఎవరైనా వస్తే అంటున్నా. ఎవరు వస్తారు రాదా? ఏమో, నాతో బోర్ కొట్టేసి మొహం మొత్తేసి వేరే అమ్మాయిని చూసుకుంటే? నేను ఇంకో అమ్మాయిని నేను చూసుకోవడానికి జీవితం సరిపోతా లేదని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇంకో అమ్మాయి నాకెందుకు? మరి నాకు ఇంకో అబ్బాయి ఎవరైనా నచ్చితే? నచ్చడు. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు? రాదా, ముసుగులో గుద్దులాట లేకుండా నీకోటి చెప్తాను, బాగా గుర్తెట్టుకో. కుదిరితే రాసుకో. ముందు చెప్పు. నేను నిన్ను తప్ప వేరే అమ్మాయిని భరించలేను. నువ్వు నన్ను తప్ప వేరే అబ్బాయిని అర్థం చేసుకోలేవు. ఈ జన్మకి ఇంతే, ఇలా కానీ చేద్దాం. ఏం చేయలేం, ఓకేనా? ఇదేనా రాసుకోమన్నావు? అంటే మర్చిపోతావేమో అని. రాదా, సౌండ్ వస్తుంది, ఇంటికెళ్ళి కొట్టుకుందాం, అర్థమవుతుందా? ఐ లవ్ యూ గోపాలం. నీకు ప్రపోజ్ చేయడానికే నాకు ఇంత టైం పట్టింది. నువ్వు ఇంకా నో చెప్తే దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు గోపాలం. నువ్వు నన్ను ఒప్పుకుంటే ఈ కంపెనీస్, మనీ, పవర్ ప్రతి ఒక్కటి నీకే ఉంటుంది. నువ్వు రాజులా కాదు, మహారాజులా బతకచ్చు. ప్లీజ్ నో చెప్పకు గోపాలం. మేడం, మీలాంటి అమ్మాయి నన్ను లవ్ చేయడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ గోపాలం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు.
ఐ లవ్ యూ సో మచ్ గోపాలం.